సో తుర్కయంజల్ నుంచి మేము స్టార్ట్ అయిపోయినాం మూవీకి వెళ్దామని చెప్పి. సో వర్షం వస్తుంది. సో చాలా రోజుల తర్వాత దాదాపు ఒక 1 ఇయర్ అవుతుంది మనం సినిమాలు ఎక్కువ చూడం. సో ఎందుకో సినిమా చూడాలనిపించింది, చెన్నై లవ్ స్టోరీ. సో వీడియో ఒక 4 days బ్యాక్ది అనుకుంటా. సో వెళ్దాం, సరదాగా వెళ్దాం అనుకున్నాం. వర్షం కూడా వస్తుంది, పవర్ కూడా లేదు. కొంచెం చాలా రోజులు అవుతుంది బయటికి వెళ్ళక, అవుటింగ్ టైంకి వెళ్ళక. ఇది తుర్కయంజల్. సో మున్సిపాలిటీ ముందర నుంచి వెళ్తూ ఉన్నాం. సో రాజకీయాల గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. సో బీజేపీ సిచ్యువేషన్ ఏందని మాట్లాడుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇద్దరం కార్లో ఉన్నాం, ఇద్దరం బీజేపీ కార్యకర్తలమే కాబట్టి, బీజేపీకి సపోర్ట్ చేసే వాళ్ళమే కాబట్టి. సో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన చూసినాం, సో కాంగ్రెస్ పరిపాలన చూస్తూ ఉన్నాం. సో బీజేపీ పార్టీ కావాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. సో వచ్చేసి హనుమాన్ టెంపుల్. సో హనుమాన్ టెంపుల్ దర్శనం మంచిగా ఉంటుంది. ఇక్కడ రోజు భజనలు జరుగుతూ ఉంటాయి. ప్రతి శనివారం సాయంత్రం పూట భజనలు జరుగుతూ ఉంటాయి. ఇది రోడ్డుకి అడ్డంగా ఉంది. ఇది ఎందుకు జిహెచ్ఎంసీ వాళ్ళ దృష్టిలో పడతలేదు, ఎందుకంటే చిన్నపిల్లలు మార్నింగ్ టైంలో స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతారు ఈ రోడ్ నుంచి. అది నోటీసులు ఇచ్చి కూల కొట్టొచ్చు, కానీ ఎందుకు ఆపుతున్నారో ఏందో అర్థం అవుతలేదు. సిటీకి, హైదరాబాద్కి దగ్గర ఉంటుంది ఇది వచ్చేసి, కానీ డెవలప్మెంట్ విషయంలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. ఓవరాల్ చూస్తే ఏదో పల్లెటూరులో, కర్నూలులో, లేకపోతే మాల్మల్లెపల్లి అనుకునే విధంగా ఉంటుంది. ఈ సిటీకి, హైదరాబాద్కి 8 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. సో ఇది సిటీలో ఉన్న నియర్ బై జిహెచ్ఎంసీ కలిసి తుర్కయంజల్ని ఉన్నవారికి మున్సిపాలిటీ ఉండే. సో పరిస్థితి డెవలప్మెంట్లో జీరో, చాలా డెవలప్మెంట్ జరగదు. రోడ్లు ఏదో నామకే వాస్తే రోడ్లు ఉంటాయి, ప్రతి పల్లెటూరులో ఉన్న విధంగా రోడ్లు ఉంటాయి. సో మేము సాహెబ్ నగర్ నుంచి మూవీకి వెళ్దాం అనుకున్నాం, బిఎన్రెడ్డి నుంచి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ సో టైంపాస్ కోసం వెళ్తున్నాం, మీద మూవీ చూడాలని కాదు. సో ఈ రోడ్ కూడా దరిద్రంగానే ఉంటుంది. సో ఎప్పుడు కన్స్ట్రక్షన్స్, ఎప్పుడు పెద్ద పెద్ద లారీలు లోడ్తో వెళ్తూ ఉంటుంది కాబట్టి ఈరోజు కూడా అంతంత మాత్రమే ఉంటుంది. సో భారీ వర్షం వస్తుంది, వర్షం తగ్గింది కూడా, వస్తుంది తగ్గుతుంది. సో ఎందుకో సినిమా చూడాలనే ఉద్దేశంతో వెళ్తూ ఉన్నాం. ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ, లైఫ్ గురించి మాట్లాడుకుంటూ, ఏంది పరిస్థితి ఏంది, రియల్ ఎస్టేట్ బిజినెస్ పడిపోయింది, ఇక్కడ నేను ఫ్రీలాన్స్ వర్క్లు చేస్తూ ఉన్నా. సో ఫ్రీలాన్స్ వర్క్లు కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇది తుర్కయంజల్ మాసప్ చెరువు అంటారు. సో ఈ మాసప్ చెరువులో, సో నాకు తెలిసి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఏదైనా చెరువు పుష్కలంగా నీటితో ఉంది అంటే ఇది తుర్కయంజల్ చెరువు మాత్రమే. ఇక్కడ సైడ్ బిజినెస్ జరుగుతూ ఉంటుంది. సో తుర్కయంజల్లో ఈసారి గణేష్ నిమజ్జనం భారీ ఎత్తున జరగబోతూ ఉంది. ఎందుకంటే ఇబ్రాహీంపట్నం చెరువు నిండలేదు, తుర్కయంజల్ చెరువు ఒకటే నిండింది. ఇది సాగర్ హైవే, తుర్కయంజల్ నుంచి బిఎన్రెడ్డి వెళ్ళే దారిలో. సో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వచ్చి పీస్ఫుల్ ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. హైదరాబాద్లో అతి సమీపంలో ఉన్న మంచి పీస్ఫుల్ ఏరియా ఉందంటే అది తుర్కయంజల్. మంచి ఫాస్ట్ గ్రోయింగ్ డెవలప్మెంట్ ఏరియా ఇది. సో చాలా బాగుంటుంది ఏరియా వచ్చేసి. సో ఇది ఇంజాపూర్కి వెళ్ళే రోడ్, ఇంజాపూర్ దగ్గరలో ఉన్నాం మనం. సో ప్రశాంతంగా రాజకీయాల గురించి మాట్లాడుతూ, లైఫ్ గురించి మాట్లాడుకో. 2 ఫ్లాట్లో సెటిల్మెంట్ ఉండే, అవి డీల్ అవ్వలేదు. సో కస్టమర్ ఓకే ఉన్నాడు, సో ల్యాండ్ ఓనర్ కూడా ఓకే ఉన్నాడు, కానీ మధ్యలో కొంచెం పేమెంట్ విషయంలో అటు ఇటు జరుగుతూ ఉంది. 1 లక్ష 2 లక్షల తేడా ఉంది. సో ఇది వచ్చేసి ఇంజాపూర్. సో ఇంజాపూర్ నుంచి మేము బిఎన్రెడ్డి వెళ్ళాలన్నా, లేకపోతే సాహెబ్ నగర్ నుంచి వనస్థలిపురం సినిమాకి వెళ్ళాలన్నా. సో యాక్చువల్లీ మేము సినిమాకి ఎక్కడికైనా సరే హైదరాబాద్లో వెళ్దాం అనుకున్నాం, మంచి థియేటర్కి వెళ్దాం అనుకుంటున్నాం, మల్టీప్లెక్స్కి. సో ఎందుకంటే నాకు సినిమాలపై ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వనస్థలిపురంలో దగ్గర ఉన్న ఏదైనా సినిమాకి వెళ్ళి ప్రశాంతంగా 2 గంటలు టైం స్పెండ్ చేద్దామని చెప్పి వెళ్ళాం. సో ఇంజాపూర్ నుంచి మేము సాహెబ్ నగర్ వెళ్ళే రోడ్లో వెళ్దాం అనుకుంటాం. ఎందుకంటే మాకు అక్కడ బిఎన్రెడ్డి ఆ ట్రాఫిక్, సిటీ ట్రాఫిక్ ఇష్టం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నాకు ఎట్లుంటుందంటే, నేను ఆల్రెడీ ఫిలిం నగర్లో దాదాపు ఒక 5-6 సంవత్సరాలు తిరిగినా కాబట్టి ఆ ట్రాఫిక్ భయం పుట్టుకొస్తూ ఉంటుంది. ఒక్కసారి ఎల్బీ నగర్ దాటిందంటే నాకు ఒక ఫోబియా ఉంటుంది ట్రాఫిక్. ఎందుకంటే నేను 6 సంవత్సరాలు మెట్రో రైలు లేనప్పుడు ప్రయాణం చేసిన, అస్సలు తుర్కయంజల్ నుంచి నేను ఫిలిం నగర్కి వెళ్ళడానికి 3 గంటల జర్నీ, ఆఫీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావడానికి 3 గంటల జర్నీ. అంటే 6 గంటల నా జర్నీ ఉండేది. అప్పుడు నా శాలరీ వచ్చేసి 4,000 5,000, ఎప్పుడు 2012కు ముందు. సో అంటే నేను వర్క్ నేర్చుకోవడానికి వెళ్ళినాను ఒక పెద్ద టాప్ కంపెనీలో. సో నాకు డిజిటల్ మార్కెటింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి, ఎస్ఈఓ, డిజైనింగ్, ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి, సో 6 గంటల ప్రయాణించి ఎడిటింగ్, డిజైనింగ్ నేర్చుకోవడానికి వెళ్ళేవాడిని. సో మన వర్క్ చూసి మనం షార్ప్ ఉంటాం కదా, మన వర్క్ చూసి శాలరీ ప్రతి ఇయర్ హైక్ అవుతూ ఉంది. సో దేవుని దయ వల్ల ఒక 6 ఇయర్స్ తర్వాత మంచి శాలరీ ఉంది. సో ఎందుకో నాకు అంత వర్క్ నేర్చుకున్నా కదా, నేను సొంతంగా చేసుకోవాలనుకొని ఫ్రీలాన్స్ ఎడిటింగ్ చేసుకుంటా ఉన్నాం. మనకంటే ఒక ఆఫీస్ ఉంటుంది. సో ఆఫీస్లో ఫ్రీలాన్స్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాం. మన క్లయింట్స్ ఉన్నారు, మంచి మంచి అఫీషియల్ క్లయింట్లు ఉన్నారు, మంచి పాపులర్ క్లయింట్లు ఉన్నారు. సో ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం క్లయింట్లు తగ్గారు. సో మనం స్టార్ట్ చేస్తే మళ్ళీ క్లయింట్లో బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనలాగా ఎడిటింగ్ ఎవరు చేయలేరు. సో చేస్తారేమో కానీ
మనం ఇచ్చే అవుట్పుట్, మనం టైం టు టైం డెలివరీ, మనం హార్డ్ వర్క్, ఎందుకంటే మనం ఎడిటింగ్ చేయగలుగుతాం, డిజైనింగ్ చేయగలుగుతాం, సో ఎస్సీఓ చేయగలుగుతాము, అప్లోడింగ్ చేయగలుగుతాం, సోషల్ మీడియా అకౌంట్లు మొత్తం కంటిన్యూ మెయింటైన్ చేయగలుగుతాం. కొందరికి ఎట్లా ఉంటుంది అంటే ఎడిటింగ్ చేసిన వాళ్ళకి డిజైనింగ్ రాదు, డిజైనింగ్ చేసిన వాళ్ళకి ఎడిటింగ్ రాదు, ఈ రెండు వచ్చిన వాళ్ళకి ఛానల్స్ మెయింటైన్ చేయడం రాదు, సోషల్ మీడియా అకౌంట్లు మెయింటైన్ చేయరాదు. మనం సిఎంఎస్తో సహా, గూగుల్ యాడ్సెన్స్తో సహా అన్ని మెయింటైన్ చేయగలం కాబట్టి మనకి కెపాసిటీ ఉంది. క్లయింట్లు కూడా మనం నమ్ముతారు. ఎందుకు నమ్ముతారు అంటే మనం అన్ని వర్క్ చేస్తాం. ఒకసారి ఈ ఎడిటింగ్ ఇచ్చేసి ఎడిటింగ్, డిజైనింగ్, అప్లోడింగ్, ఎస్ఈఓ, సో వ్యూస్ రాసి వచ్చే విధంగా, గూగుల్ యాడ్సెన్స్కి సో మనీ మానిటైజేషన్ అయ్యే విధంగా అన్ని ప్రాసెస్ ఒక్కనే చేస్తారు కాబట్టి నన్ను నమ్ముతారు. సో మనం సాహెబ్ నగర్ నుంచి ఎంట్రీ ఇచ్చినాం, సాహెబ్ నగర్ నుంచి వెళ్తా ఉన్నాం. సాహెబ్ నగర్ కూడా మంచి ఏరియా. సో ఈ మధ్యలో గంజా ఎక్కువ సప్లై అవుతుందని చెప్పి విన్నాం. సో ఇక్కడ చిల్లరగాలు, చెప్రిగాలు ఎక్కువ ఉంటారు. సో కొంచెం డీసెంట్ ఉండాలి. నైట్ టైంలో వెళ్ళదు ఏరియాలో. నైట్ టైంలో వెళ్తే కొంచెం వెళ్తారంటే మనం ఏం డిస్టర్బ్ చేయరు, మనం ఏం ఇబ్బంది పెట్టాం, కానీ కొంచెం గొడవలు అల్లాలు జరుగుతాయి. ఎందుకంటే నా చెప్రి బ్యాచ్, సో ఎందుకంటే తక్కువ రెంట్లో ఉంటాయి ఏరియాలో. సో తక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, కొంచెం ఫ్యామిలీ బాగుంటుంది, ఊర్లో నుంచి వచ్చి ఉంటారు కాబట్టి రెంట్లు తక్కువ ఉంటారనే ఉద్దేశంతో ఈ సాహెబ్ నగర్లో ఎక్కువ రెంట్లకు ఉంటారు. ఇది ఇంజాపూర్ మధ్య నుంచి వస్తుంది, ఇది వనసత్పురం టచ్ అవుతుంది రోడ్ వచ్చేసి. సో ఇది కొంచెం పర్లేదు, రోడ్డు బాగానే ఉంటుంది. ఇది కూడా ఎల్బీ నగర్ కన్సిస్టెన్సీకి వస్తుంది కాబట్టి డెవలప్మెంట్ కూడా అంత ఏమీ లేదు. సో మొత్తం కన్స్ట్రక్షన్, నాన్ లోకల్ వాళ్ళు, మల్లెపల్లి, ఇబ్రాహీపట్నం అవతల వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, తక్కువ బడ్జెట్లో కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు, సో కూలీ పని వాళ్ళు ఎక్కువ ఉండే ఏరియా ఇది. సో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ ఉంది. సో స్థానిక ఎమ్మెల్యేలు కొంచెం సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఇద్దరు ఎమ్మెల్యేలు డెవలప్మెంట్ చేస్తారు. ఏరియా మీద కొంచెం ఫోకస్ ఉంది, ఎందుకంటే హైదరాబాద్లో దగ్గరకి ఉంది. సో ఇది చాలా పాపులర్, అంటే ల్యాండ్ వాల్యూలలో ఎక్కువ ఉంటుంది ఇది. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంచెం లాభం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో సాహెబ్ నగర్ నుంచి వెళ్తూ ఉన్నాం మేము. పరిస్థితి ఇట్లా ఉంటుంది, రోడ్లు, గుంతలు, చెరువులు అన్నీ ఉంటాయి ఈ ఏరియాలలో. సో మంచి డెవలప్మెంట్ ఏరియానే, కానీ ఇంకా కొంచెం శ్రద్ధ పెడితే ఈ ఏరియా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది. కోకాపేట్, మదాపూర్, జూబ్లీ హిల్స్ రేంజ్కి ఎదిగే అవకాశం ఉంది. సో అంత మంచి డెవలప్మెంట్ ఏరియా. ఎందుకంటే విజయవాడ హైవేకి దగ్గర ఉంటుంది, ఇక్కడ నాగార్జున సాగర్ హైవేకి దగ్గర ఉంటుంది, ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి దగ్గరగా ఉంటుంది, సో అవుటర్ రింగ్ రోడ్కి దగ్గరగా ఉంటుంది. సో అన్ని రకాలుగా అవైలబుల్గా ఉన్న ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఇది సాహెబ్ నగర్, వనస్థలిపురం ఏరియా. సో కనిపిస్తుంది కదా డెవలప్మెంట్. సో ఇట్లా ఉంటుంది ఇదంతా వచ్చేసి. సో మనం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవాలి వీడియోని, ఎందుకంటే చాలా స్లో అయిపోతుంది, 17 నిమిషాలు వస్తుంది వీడియో. సో ఇంకేం మాట్లాడినా అర్థం అవుతలేదు, ఏదో ఒకటి మాట్లాడతా. సో ఇంకా లైఫ్ గురించి మాట్లాడుతూ ఉంటాం. సో బిజినెస్ చేయండి, సో జాబ్ చేయకండి. జాబ్ చేసి 20,000, 40,000, 50,000, 50,000 వచ్చినా సరిపోవు ఈ జనరేషన్లలో. సో సొంతంగా సెల్ఫ్ వర్క్ చేసుకోండి. సెల్ఫ్ వర్క్ చేసుకుంటే మిగతా టైంలో ఎక్స్ట్రా వర్క్ చేసుకోవచ్చు. సో మనం ఫ్రీలాన్స్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాం, అప్పుడప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాం. సో కొంచెం మనకు 3 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడేం నేనేం పెద్ద తురుము నేను ఏం చెప్పుకోవట్లేను. సో నాకు టైం పడుతుంది, కొంచెం నా ఇన్సిడెంట్స్ వల్ల నేను ఒక 3 ఇయర్స్ రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. సో 3 ఇయర్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఈ మార్చ్ తోటి కంప్లీట్ అయిపోయింది. సో మార్చ్ తర్వాత నుంచి నేను కొత్తగా చేద్దాం అనుకుంటున్నా, ఇంకా కొత్తగా ప్లాన్ చేద్దాం అనుకుంటా. మనకు ఆల్రెడీ జాబ్ ఆఫర్లు మస్తు వస్తాయి, జాబ్ చేయొచ్చు. జాబ్ 40,000, 50,000, 60,000 ఆఫర్లు కూడా వచ్చింది. అవసరమైతే మనకు 70,000 లాస్ట్ శాలరీ కూడా ఆఫర్ వచ్చింది. అయినా నేను జాబ్ చేయాలని అనుకుంటలేను. సో ఇప్పుడు ఫ్రీలాన్స్ చేస్తున్నా. ఫ్రీలాన్స్ అంటే ఏదో వచ్చేస్తున్నాయి, లక్షలు వచ్చేస్తున్నాయి, ఏం కాదు. సో సరిపోతున్నాయి అంటే రొటేషన్ అవుతుంది. ఎందుకంటే మనకి హెల్త్ బాగాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో హెల్త్ ఫస్ట్ రికవర్ చేసుకోవాలి. హెల్త్ రికవర్ తర్వాత ఏదైనా అంటారు కదా. సో హెల్త్ కొంచెం ఏంటంటే చాలా సంవత్సరాలు మనం పుట్టి పెరిగిన ఏరియాకి దూరంగా అయినాం కాబట్టి కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనుకున్న ఫ్రెండ్స్ తోటి. అందుకే నేను ఫ్రీలాన్స్ వర్క్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం రైతు బజార్కి వచ్చినాం, వనస్థలిపురం రైతు బజార్కి వచ్చినాం. ఇక్కడ పార్కింగ్ అయితే ఇష్టం వచ్చినట్టు పార్కింగ్ పెట్టారు, ఒక ప్రాపర్గా పద్ధతిగా లేకుండా. సో వాడు ఎప్పుడు వచ్చి కొడతాడో తెలియదు. సో ఉంటారు కదా కానిస్టేబుల్ మామూలు వచ్చి, సో ఇష్టం వచ్చినట్టు చలాన్లు కొట్టేస్తారు. సో చూసినారు కదా, ఒక సైడ్ బండి ఇటు, ఒక సైడ్ బండ్లు అటు. సో మనం ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఎందుకు వెళ్ళిపోతున్నాం రిటర్న్ అంటే, నాకు సినిమా మనం అనుకున్న సినిమా వనస్థలిపురంలో లేదు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్నాం, మన సినిమా లేదు. వేరే సినిమాలు ఉన్నాయి కానీ మనకు సినిమాలో ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్ట్ చెప్పేసేసిన, మా ఫ్రెండ్కి చెప్పేసేసిన. సో అది యాక్చువల్గా నాకు సినిమా ఇంట్రెస్ట్ లేదు, నీ మీద బలవంతో నేను సినిమాకి వచ్చినా అని చెప్పిన. రిటర్న్ వెళ్ళిపోతున్నా. డిసప్పాయింట్ అయ్యాను, నేను డిసప్పాయింట్ అయినా. ఏందా ఇంత దూరం తీసుకొచ్చినావు సినిమాకి అని చెప్పి, సినిమాకి వెళ్దామని చెప్పి నేను అంత బతలాడుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమా వద్దంటున్నావు అని చెప్పి. సో ఎందుకో ఇక మనోడు కూడా అర్థం చేసుకుంటే మన బాధ, ఎందుకంటే అర్థం చేసుకోవాల్సిందే, తప్పదు.